తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో అయినా ఒకటే మాట చెబుతున్నారు. కేసీఆర్ 8.5 లక్షల కోట్ల అప్పులు చేసిపోయారని, తనకు ఎక్కడా అప్పులు పుట్టడం లేదని, అందుకే ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని చెబుతున్నారు. బడ్జెట్ పద్మనాభంలా లెక్కలు వేసుకుంటున్నారని తనపై తాను సెటైర్ వేసుకున్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు లేదు, చివరికి కేంద్రానికి కూడా. ఎందుకంటే ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం ఎప్పుడో అలవాటు చేసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అలవి కాని హామీలిచ్చి కనిపించినవన్నీ తాకట్టు పెట్టేసి గండం గట్టెక్కేస్తున్నారు. గెలిచిన తర్వాత అమలుకు డబ్బుల సమస్య వస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి ఇతర హామీల విషయంలో ఏమీ చేయలేకుండా ఉన్నారు. రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. ఎన్నికల తర్వాత పరిస్థితి మారుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం సగానికి సగం తగ్గింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడే ఇతర వ్యాపారాలు కూడా ఈ ప్రభావానికి గురవుతున్నాయి.